రాష్ట్ర చరిత్రలోనే ఘోర పారిశ్రామిక ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వడలో సిగాచి ఫ్యాక్టరీలో భారీ విస్ఫోటం సంభవించింది. ఇప్పటి వరకు 42 మృతదేహాలను వెలికితీయగా శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారని, మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. పేలుడు సమయంలో ఏకంగా 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే అక్కడ పనిచేస్తున్న వారిలో 5గురు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో 147 మంది ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్నట్లు తెలుస్తుంది. ఘటనా స్థలంలోనే 17 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 27 మంది ఆచూకీ లభించడం లేదు. 33 మంది గాయపడగా వారికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తున్నారు. 64 మంది కార్మికులు, 22 మంది ఇతర సిబ్బంది, 3 భద్రతా సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. కాలిపోయిన మృతదేహాలు, ఆహాకారాలు చేస్తున్న క్షతగాత్రులు, శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ బయటపడుతున్న శవాలు. తమ వారి కోసం బాధితుల ఆర్తనాదాలతో ఫ్యాక్టరీ చుట్టుపక్కల భీతావహంగా మారింది. స్పేర్ డ్రైయర్ పేలగానే దానికి సమీపంలో పనిచేస్తున్న కార్మికులు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే కాలిపోయారు. రియాక్టర్కు ముడి పదార్థాన్ని తీసుకొచ్చే పైప్ లైన్లు, తయారైన పదార్థాన్ని నిల్వ చేసేందుకు వాడే పైపులు కూడా కరిగిపోయాయి. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. బరువైన పైపులు, సిమెంటు భీములు, ఇనుప గట్టర్లను క్రేన్లతో తొలగించడానికి చాలా సమయం పడుతుంది. గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న సిగాచి సంస్థకు తెలంగాణ, మహారాష్ట్రల్లో ఫ్యాక్టరీలున్నాయి. పాశమైలారం పారిశ్రామిక వడలో దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో మందుల తయారీ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ ముడి సరుకును శుద్ధి చేసి మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనే మెడిసిన్ తయారు చేస్తారు. దీన్ని వివిధ ఔషధ తయారీ సంస్థలకు విక్రయిస్తారు. ఈ పరిశ్రమలో 4 బ్లాకులున్నాయి. సెక్యూరిటీ బ్లాక్ వెనుక వైపు ప్రొడక్షన్ విభాగం ఉంది. ఇక్కడే ఔషధం తయారీ జరుగుతుంది. దీనికి పై అంతస్తులో క్వాలిటీ కంట్రోల్, అడ్మిన్ విభాగాలున్నాయి. ఇక్కడ మొత్తం 189 మంది సిబ్బంది పనిచేస్తుంటారు. వీరిలో నార్త్కు చెందిన వారే ఎక్కువగా ఉంటారు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సిబ్బంది అంతా యథావిధిగా విధులకు హాజరయ్యారు. ముడి సరుకును శుద్ధి చేసేందుకు స్పేర్ డ్రైయర్ను ఉపయోగిస్తారు. అది ఉదయం 9 గంటల 50 నిమిషాల సమయం ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే పై అంతస్తు కుప్పకూలింది. పక్కనే ఉన్న మరో భవనం పాక్షికంగా ధ్వంసమైంది. రాష్ట్ర చరిత్రలోనే ఘోర పారిశ్రామిక ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వడలో సిగాచి ఫ్యాక్టరీలో భారీ విస్ఫోటం సంభవించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, పాశమైలారం పేలుడు ఘటనలో 42 మంది మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదానికి కారణాలేంటి? పేలుడు సమయంలో ఎంతమంది అక్కడ ఉన్నారు? కుమార్, పటాన్ చెరు సంబంధించిన పాశమైలారంలో వచ్చేసి షికాజీ కెమికల్ రియాక్టర్లు వచ్చేసి తీవ్ర విషాదం అనేది చేయాలనేది చోటు చేసుకున్నాయని, దీనికి కారణం రియాక్టర్ పేలడంతోనే ఇలాంటి అంటే దాదాపు 100 మీటర్ల ఎత్తుకు వచ్చేసి మంటలు ఎగిసిపడడంతో, దాంతో పాటుగా పొగ వ్యాపించడంతో దాదాపు 118 మంది కార్మికులు అనేది ఆ రోజు అనేది అక్కడ పనిచేయడానికి హాజరయ్యారు. దాంతో పాటుకు వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అంటే అకౌంట్స్ కావచ్చు, ఇతరత్ర సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన 32 మంది అంటే దాదాపు 150 మంది వచ్చేసి అక్కడ వర్కర్స్ అనేది అటెండ్ అయినట్టుగా కూడా సమాచారం ఉంది. దాంట్లో 57 మంది మాత్రము దాంట్లో నుంచి బయటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి చేరుకున్నారనేది మాత్రము అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పటికే 42 మంది అనేది మాత్రం మృత్యువాత పడ్డారు. దీనికి కారణం ఒకటే, అధికారులు అనేది దీనిపైన ఎప్పటికప్పటికీ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన అధికారులు ఎవరైతున్నారో వారి మీద పర్యవేక్షణ చేయకపోవడము, దాంతో పాటుగా గతంలో కూడా ఇదే రియాక్టర్ అనేది 2 సార్లు పేలుడు సంభవించింది. కానీ ప్రతి సంవత్సరానికి ఒకసారి ఒకవైపు ఇండస్ట్రీకి సంబంధించిన
అధికారులు కావచ్చు, మరోవైపు కార్మిక విభాగానికి చెందిన వాళ్ళు అప్రమత్తం చేయడానికి కావచ్చు. అంటే ఎలాంటి దీనికి చర్యలు తీసుకోకపోవడం అనేది ఇలాంటి భారీ ఈ పేలుడు అనేది సంభవించేది. దాదాపు తెలుగు రాష్ట్రాలలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి భారీ ఈ ప్రమాదం అనేది జరగలేదు. దాదాపు ఇప్పటికే దానిలో మొత్తము కూడా ఏంటంటే పేలుడు వల్ల వచ్చేసి ఒకేసారి 3 అంతస్తుల భవనం కూలిపోవడంతో ఏదైతే శిథిలాలు ఉన్నాయో శిథిలాల కింద వచ్చేసి మృతులు ఒకవైపు వచ్చేసి ఆ వాయువు పీల్చుకోవడంతో వచ్చేసి చాలా ఇబ్బంది, ఊపిరాడక కొంతమంది చనిపోవడం, మరో మంది ఆ మంటల్లో వచ్చేసి కాలిపోవడం. ఈ విధంగా వచ్చేసి దాదాపు అనేది ఇప్పటికే 42 మంది మృతులను బయటకు తీసేసినా కానీ ఇంకా కూడా చాలా మృతదేహాలు బయటకు వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి కుమార్.